హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంవి తెలుగు ఛానల్. హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఈరోజు మనం మౌనమేళనోయి పార్ట్ 15లోకి వచ్చేసాము. 14లో ఏం జరిగింది అని అంటే, ఇంకా వత్సల్కి ఉన్న పిఏ ఆయన కోపానికి తట్టుకోలేక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఉద్యోగం మానేసి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ ఏం జరిగిద్ది అంటే, విజయ ఇంటికి వచ్చేసరికి ఇంకా 6 కూడా కాలేదు సమయం. అంత తొందరగా ఇప్పుడు ఇంటికి రాని కూతుర్ని చూసి గాబరా పడిపోయింది విజయ తల్లి నీరజ గారు. ఏమైంది విజయ, ఇంత తొందరగా వచ్చేసావేంటి? ఒంట్లో బాగుందా? ఏమైనా హెల్త్ బాగాలేదా అని కంగారుగా అడిగారు. అందుకు విజయ, అదేం లేదమ్మా, నా హెల్త్ బాగానే ఉంది, నువ్వేం కంగారు పడకు, ఎందుకో రావాలి అనిపించింది, వర్క్ కూడా ఏం లేదు, సో అందుకే వచ్చేసాను. సరే కానీ కొంచెం కాఫీ పెట్టియమ్మా, ఇంతలో నేను ఫ్రెష్ అయ్యి వస్తాను, కొంచెం హెడేక్గా ఉంది అని అంటూ తన తల్లిని తప్పించుకొని తన గదిలోకి వెళ్ళింది. అలా వెళ్తున్న కూతుర్ని, సరే సోప్సు పొడులు ఆర్డర్స్ వచ్చాయి, ఇచ్చి వస్తావా లేక రేపు వెళ్ళి ఇచ్చి వస్తావా, రేపు వస్తామని చెప్పనా అని అడుగుతుంది. అందుకు విజయ, పర్లేదమ్మా, కాఫీ తాగి వెళ్ళి వస్తాలే, నువ్వు అన్నీ రెడీ చేసి పెట్టు అని అంది. ఆ మాట విన్న నీరజ గారు, అమ్మయ్య, విజ్జుకి హెల్త్ బాగానే ఉంది, అనవసరంగా కంగారు పడ్డాను, తను చెప్పినట్టు వర్క్ ఏం లేకపోయేసరికి ఇంటికి వచ్చి ఉంటుంది, అదే వేరే పిల్లలైతే ఇలా వస్తారో రారో, అయినా విజ్జుకి ఇల్లు ఆఫీసు తప్ప ఇంకేం తెలియవు, ఈ కాలపు పిల్లలు ఎలా ఉన్నారు పాపం, తన తండ్రి తర్వాత కుటుంబ భారాన్ని నెత్తిన వేసుకొని చాలా కష్టపడుతుంది నా బిడ్డ అని అనుకుంటూ కళ్ళు ఒత్తుకుంది తన చీర చెంగుతో. అంతలో ఎవరో వాకిట్లోకి వచ్చినట్టు అనిపించి తలెత్తి చూసి, అరే వెంకన్న, ఏమిటి తలుపు దగ్గర నిలబడిపోయారు, రండి లోపలికి అని అంటూ లోపలికి ఆహ్వానించింది. అందుకతను లోపలికి వస్తూ, ఏమైంది నీరజమ్మ, ఏడుస్తున్నావా అని అడిగారు. అందుకు నీరజ, అయ్యో అదేం లేదన్నా, ఏదో గుర్తొచ్చి అలా కళ్ళు చెమ్మగిల్లాయి అంతే, సరే కానీ మీరేంటి ఇలా వచ్చారు అని అడిగింది. అందుకు వెంకన్న, అదే నీరజమ్మ, పోయిన నెల మాట ప్రకారం ఈ నెల నుండి ఇంటి అద్దె పెంచాలి, దాని గురించే మాట్లాడదామని వచ్చాను అని అంటూ అక్కడ ఉన్న కుర్చీలో కూర్చున్నారు. అది విన్న నీరజ, వెంకన్న ఒక్క నిమిషం కాఫీ తెస్తాను, తాగుతూ మాట్లాడుకుందాం, ఎలాగో ఈరోజు విజయ కూడా పెందరాలే ఇంటికి వచ్చింది, సో ఇద్దరికి కాఫీ తెస్తాను, ఈలోపు విజయ కూడా ఫ్రెష్ అయ్యి వస్తుంది అని అంటూ కిచెన్లోకి వెళ్ళింది. అంతలో విజయ రూమ్ నుండి బయటికి వచ్చి అక్కడ కూర్చున్న వెంకన్నని చూసి, హాయ్ అంకుల్, నమస్తే, ఎలా ఉన్నారు, ఎంతసేపు అయింది మీరొచ్చి, ఆంటీ బాగున్నారా అని అంటూ వరుసగా కుశల ప్రశ్నలు వేసింది. వెంకన్నకి ఈ ఇల్లు కాక పక్క సందులో ఇంకో 2 ఇళ్ళు ఉన్నాయి. ఒకటి మొన్నటి వరకు అద్దెకి ఇచ్చాడు, కానీ ఈ మధ్య వెంకన్న కూతురు డెలివరీకి అని పుట్టింటికి వచ్చింది, అందుకని వచ్చే పోయే చుట్టాలకి మళ్ళీ అల్లుడు గారు వస్తే సరిపోదు, ఇబ్బంది పడాల్సి వస్తుంది, ఉంది ఒకే ఇల్లు ఉంటే అనేసి ఆ ఇల్లు ఖాళీ చేపించారు. కానీ విజయ వాళ్ళు ఆ సందుకి కొంచెం దూరంగా ఉంటారు. అదీ కాక వాళ్ళ పరిస్థితి మొత్తం వెంకన్న గారికి కూడా తెలుసు కాబట్టి వీళ్ళని కదిలించలేదు. చానాళ్ళ నుండి వీళ్ళకి అద్దె కూడా పెంచలేదు అతను. ఇప్పుడు అతనికి కూడా కాస్త ఖర్చులు పెరిగేసరికి ఇంటి అద్దె పెంచాలి అని ముందు నెలల్లోనే నిర్ణయించారు. అదే మళ్ళీ గుర్తు చేయడానికి అతను వచ్చాడు ఇప్పుడు. ఆ విషయమే విజయకు కూడా చెప్పాడు. అందుకు విజయ, హా, గుర్తుంది అంకుల్ అని అంది. సరే అయితే అద్దె ఈ నెల నుండి 6,000 చేస్తున్నట్టు బాండ్ పేపర్ రాసి తెస్తానమ్మా అని లేచి వెళ్ళబోయాడు. అంతలో నీరజ గారు, వెంకన్న కాఫీ తాగి వెళ్ళండి అంటూ కాఫీ తెచ్చి ఇచ్చింది. ఇంకా అతను వెళ్ళగానే మళ్ళీ నీరజ గారు, విజు ఏమైంది, ఆఫీస్లో ఏదైనా ప్రాబ్లమ్నా అని అడిగింది. అందుకు విజు, అదేం లేదమ్మా, ఏం అలా అడుగుతున్నావు అని అడిగింది విజు కొంచెం డౌట్గా. అందుకు నీరజ గారు, మరి వెంకన్న ఇంటద్దె గురించి పోయిన నెలే చెప్పారు కదా, మరి
ఈరోజు ఆయన అడుగుతుంటే నీ ఫేస్లో భయం కనపడిపోయింది. ఏమైంది చెప్పు అని అడిగింది. అందుకు విజయ, అమ్మా అదేం లేదు, నువ్వు కంగారు పడకు, నేను విషయం చెప్తాను. మరేమో నేను ఆ జాబ్ మానేశానమ్మా అని అంటూ చావు కబురు చల్లగా చెప్పింది. అందుకు నీరజ గారు, ఏమైంది అని అడిగారు గాబరాగా. ఏం కాలేదమ్మా, వేరే జాబ్ వెతుకుతున్నా, కొంచెం ఈ ఆఫీస్లో ఇబ్బందిగా ఉంది, అందుకే రిజైన్ చేసి వచ్చేసా. నెక్స్ట్ మంత్లోపు ఏదో ఒక జాబ్లో జాయిన్ అవుతాను. లేదంటే పొడులు సోప్స్తో పాటు పచ్చళ్ళు కూడా రెడీ చేసి అమ్ముదాం. దీని గురించి నువ్వు టెన్షన్ పడకు. అదీ కాక మొన్న ఒక మేడం గారు జాబ్ ఇస్తా అన్నారు, వారిని అడిగి చూస్తాను అని అంది. తల్లికైతే అన్ని ధైర్యవచనాలు చెప్పింది, కానీ విజయ్కి కూడా లోపల చాలా భయంగా ఉంది. నాకు జాబ్ వచ్చిద్దా రాదా, రాకుంటే ఎన్నాళ్ళు, ఎన్ని ఆఫీసుల చుట్టూ తిరగాలి అని పరి విధాల ఆలోచిస్తూ ఉంది. ఇంకా నెక్స్ట్ వత్సల్ ఆఫీస్ నుండి చాలా చిరాగ్గా ఇంటికి వచ్చాడు. ఎందుకంటే అతనికి పిఏ లేకపోయేసరికి అన్ని పనులు ఒక్కడే చేసుకుంటూ చూసుకోవాల్సి వచ్చింది. అలా చూసుకుంటూ ఉండడం వల్ల అతను చాలా అలసిపోయాడు. ఆ అలసట వలన ఫ్రస్ట్రేషన్ వచ్చింది. ఆ ఫ్రస్ట్రేషన్ ఎవరి మీద చూపించాలో కూడా అతనికి అర్థం కాకుండా ఉంది. అతని ఇంటికి వచ్చేసరికి సృజతి, ప్రణతి, స్వర్ణలత గారు హాల్లో కూర్చుని ముచ్చట్లు చెప్పుకుంటూ ఉన్నారు. అది చూసిన వత్సల్, ముచ్చట్లు చెప్పుకుంటున్నారా? మనిషి వచ్చింది కూడా గమనించరా? అంతగా మాయ చేస్తున్నారా? లేక నా మీద చాడీలు చెప్పి నా మీద కేర్ లేకుండా చేసి వాళ్ళేంటో నిరూపించుకోవాలని చూస్తున్నారా అని ఫోన్లో మాట్లాడుతున్నట్టు ఫోన్ని చెవి దగ్గర పెట్టుకొని సృజతిని చూస్తూ అన్నారు. అంతలో ప్రణతి మాట్లాడుతూ, ఎవరిని అంటున్నావు చిన్న? అయినా వచ్చి రాగానే ఆ చిందులేమిటి అని అంది. అందుకు స్వర్ణగారు మాట్లాడుతూ, ఏం చిన్న, ఈరోజు వర్క్ ఎక్కువైనట్టుంది, నీకు పైత్యం కూడా ఎక్కువైంది అని అన్నారు. అందుకు వచ్చారు మాట్లాడుతూ, అమ్మా నా పిఏని మీరే కదా సెలెక్ట్ చేసింది, అతనేమో జాబ్ మానేసి వెళ్ళిపోయాడు. వాడి ఫ్యామిలీ మొత్తం హైదరాబాద్లో ఉందంట, ఇతను ఒక్కడే ఇక్కడ ఉండలేకపోతున్నాడంట. ఇలాంటి వాళ్ళన నువ్వు పనిలో పెట్టుకునేది అని అన్నాడు. అందుకు స్వర్ణ గారు, నేను కరెక్ట్ పర్సన్నే ఎంచాను, కానీ నువ్వు చేసిందేంటి? నువ్వు చేసేది బాగుందా? నీ పిఏ లేకుండా నీ పనులన్నీ నువ్వు చేసుకోలేకపోయావు. వాళ్ళ కష్టాన్ని మరి గుర్తించకుండా వాళ్ళని చీటికి మాటికి కోప్పడుతూ ఉంటే ఎవరైనా ఎందుకుంటారు? మనం ఎవరిని ఏం ఫ్రీగా పోషించడం లేదు చిన్న, వాళ్ళు పడుతున్న కష్టానికి మనం జీతం ఇస్తున్నాం. అంతేకాని వారినేదో మనమే ఉద్ధరిస్తున్నట్టు మాటలంటే ఎవరు పడతారు? అయినా అతను సౌమిల్ వద్ద చాలా ఏళ్ళు వర్క్ చేశాడు. నీ దగ్గరకు వచ్చిన 3వ రోజే అతను వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు. కానీ అతను వెళ్ళేటప్పుడు నాకు సౌమిల్కి అసలు రీజన్ చెప్పాడు. చీటికి మాటికి నువ్వు అనే మాటలు పడలేక ఫ్యామిలీ సెంటిమెంట్ వాడి జాబ్ వదిలేసిపోతున్నట్టు. అదే కష్టం ఇంకెక్కడైనా చేస్తే ఇంత జీతం రాకున్నా కనీసం రెస్పెక్ట్గా అయినా చూస్తారు అని. కానీ ఇక్కడ పనిని మెచ్చుకోవడం పక్కన పెడితే కనీసం గౌరవం కూడా ఇవ్వని నీతో ఎవరు పనిచేస్తారు చెప్పు? ఎవరో దేవత లాంటి వాళ్ళు తప్ప. బహుశా దేవతలే వచ్చినా నీ కోపానికి వాళ్ళు కూడా ఉండరేమో అని అంటూ ఉండగానే ఆమె ఫోన్ రింగ్ అయింది. కాల్ లిస్ట్ చూస్తే ఏదో అన్నోన్ నెంబర్ నుండి కాల్ రావడం చూసి ఎవరా అని అనుకుంటూ కాల్ లిఫ్ట్ చేశారు స్వర్ణలత గారు. ఆమె అలా కాల్ లిఫ్ట్ చేయగానే, హాయ్ ఆంటీ, నమస్తే, ఎలా ఉన్నారు? నేనండి విజయని, అదే మొన్న మీ ఇంటికి వచ్చాను అని అంటూ గుర్తు చేసింది. అందుకు స్వర్ణగారు, చెప్పమ్మా, బాగున్నావు, నువ్వు బాగున్నావా? ఏంటి సంగతులు అనేసి అన్నారు. అంతలో జాబ్ గురించి అడగాలా వద్దా అని ఆలోచిస్తున్న విజయతో, చెప్పమ్మా, ఏమైనా అడగాలా నన్ను? మొహమాట పడకుండా అడుగు అని అన్నారు. స్వర్ణగారు ఆ మాట అనగానే, ఆంటీ మరేమో నాకు ఒక జాబ్ కావాలి, ప్రజెంట్ నేను చేస్తున్న జాబ్ని వదిలేశాను, సో మీరేమైనా జాబ్ ఇప్పించగలరేమో అని అంటూ చిన్నగా నసిగింది. అందుకు స్వర్ణగారు మరేం ఆలోచించకుండా, సరే రేపు ఒకసారి నువ్వు మెహ్రా ఇండస్ట్రీస్కి వచ్చి వత్సల్ మెహ్రాని ఒకసారి కలువు, అతను నువ్వు చేయాల్సిన పని గురించి వివరంగా చెప్తాడు, సరేనా అని అంటూ కాల్ కట్ చేశారు. అక్కడే ఉన్న వత్సల్, అమ్మా మళ్ళీ ఎవరిని సెలెక్ట్ చేశావు?
కనీసం నా అభిప్రాయం అడగవా అని అన్నాడు. అందుకు స్వర్ణగారు మాట్లాడుతూ, చూడు విజయకి నేను మాటిచ్చాను. ఆమె రేపు నీ ఆఫీస్కి వస్తుంది. ఇక రేపటి నుండి ఆమె నీకు పిఏగా ఉంటుంది. నువ్వెంత అరిచినా కోప్పడినా ఆ అమ్మాయి ప్రశాంతంగా నిన్ను నీ చేష్టల్ని మాటల్ని అర్థం చేసుకుంటుంది. అందుకే ఆ అమ్మాయే నీకు పిఏగా సరి అయినది అని అన్నారు. అందుకు వత్సల్ కోపంగా, నో, నేను ఒప్పుకోను. వీధి వీధి తిరిగి అమ్ముకునే సేల్స్ గర్ల్ నా పిఏనా? నెవ్వర్, నేను ఒప్పుకోను. అలాంటి పిఏ నాకు వద్దు అని అన్నాడు చిరాగ్గా ఫేస్ పెట్టి. అందుకు స్వర్ణగారు సీరియస్గా వత్సల్ వైపు చూస్తూ, వత్సల్, బిహేవ్ యువర్ సెల్ఫ్. ఎవరిని అలా జడ్జి చేయకు. చిన్నగా ఆలోచించి చూడకు. ఒక్కొక్కరి కెపాసిటీ ఏంటి అనేది మనకి తెలియదు. అలాంటప్పుడు నువ్వెలా తనని రిజెక్ట్ చేస్తావు? పెద్ద పెద్ద చదువులు చదివి మంచి నాలెడ్జ్ ఉన్న వాళ్ళు మరి నీ వద్ద ఎందుకు ఉండలేకపోతున్నారు? ఇంతకుముందు నువ్వు ఆ అమ్మాయిని చూసావు కాబట్టి నీకు ఆ అమ్మాయి గురించి తెలిసింది. లేకుంటే తెలిసేది కాదు కదా. రోజు రోజుకి నీకు పిఏని మారిస్తే చూసేవారికే కాదు, నీకు అంతగా మంచిది కాదు అని అంటూ మళ్ళీ సౌమ్యంగా, చూడు వత్సల్, ఎవరినైనా చూడాల్సింది మనిషి మనసుని. వాళ్ళు ఎంత అంకిత భావంతో వర్క్ చేస్తున్నారు అనేదే చూడాలి కానీ వాళ్ళు వేసుకునే బట్టల్ని కాదు. కాబట్టి ఆమెకు ఒక అవకాశం ఇవ్వు. తన నీ కోపానికి అండ్ ఆ పనికి పర్ఫెక్ట్ అని నా మనసు గట్టిగా చెప్తుంది. ఈ స్వర్ణలతాదేవిని ఎవరు సహాయం అడిగినా నో చెప్పలేదు. అది కాక తను ఇప్పటి వరకు ఒక ఫైనాన్స్ కంపెనీలో అకౌంటెంట్గా వర్క్ చేసింది. ఇప్పటి వరకు ఆమె మీద ఎటువంటి రిమార్క్ లేదు. తను తన పనిని చాలా చక్కగా నిర్వర్తిస్తుంది. ఇవి అన్నీ ఆ రోజు ఆ అమ్మాయి వచ్చి వెళ్ళాక నేను వాకప్ చేశాను. అంత మంచి అమ్మాయికి ఏదో చిన్న జాబ్ ఇచ్చి సరిపెట్టలేను. అదీ కాక నీ కోపం దెబ్బకి వచ్చిన వాళ్ళు వచ్చినట్టు పరారవుతున్నారు. రేపు నువ్వు అగ్రిమెంట్ చేసుకున్నా నీ కోపాన్ని కారణంగా చూపి మన పరువు, మన బిజినెస్ని దెబ్బతీయొచ్చు. సో రేపు తనని మన ఆఫీస్కి రమ్మని చెప్పాను. కాబట్టి తనని జాబ్కి తీసుకో. కొన్నాళ్ళు తన వర్క్ని మాత్రమే చూడు, ఓకేనా అని చెప్పి సృజతి వైపు చూసి, సృజ, సౌమిల్ ఎంత టైంకి వస్తాడు అని నీతో ఏమైనా చెప్పాడా? తనతో అర్జెంటుగా మాట్లాడండి, ఒకసారి ఫోన్ చేసి కనుక్కో ఎప్పటికి వస్తాడో అని చెప్పింది. అందుకు సృజతి సరే అత్తమ్మా అని అంటూ సౌమిల్కి కాల్ చేసింది. సృజతి కాల్ చూస్తూనే చేస్తున్న పనిని పక్కన పెట్టి, హలో చెప్పు, ఏంటి కాల్ చేసావు, ఏమైనా అడగాలా అని అన్నాడు. అందుకు సృజతి, మీరు ఎన్నింటికి ఇంటికి వస్తారో కనుక్కోమని అత్తయ్య గారు అడిగారు. మీతో ఏదో అర్జెంటుగా మాట్లాడేది ఉందంట అని చెప్పింది. అందుకు సౌమిల్, సరే, ఇంకో అరగంటలో నా వర్క్ కంప్లీట్ చేసుకొని ఇంటికి వస్తానని చెప్పు. కొంచెం వర్క్ ఎక్కువగా ఉంది అని చెప్పి కాల్ కట్ చేశాడు. అదే విషయాన్ని స్వర్ణలతకు చెప్పింది సృజతి. ఇంతలో వత్సల్ వాళ్ళ అమ్మ ఎదురుగా వచ్చి, అమ్మ ప్లీజ్ నాకు ఆ అమ్మాయి పిఏగా వద్దు. ఆ విషయం అన్నయ్యతో చెప్పి కన్ఫామ్ చేయకు అని అంటూ చేతులు పట్టుకొని అడిగాడు. అందుకు స్వర్ణలత గారు, సరే ఇప్పుడు నన్నేం చేయమంటావు? ఇచ్చిన మాటని వెనక్కి తీసుకొని మెహ్రా ఫ్యామిలీ గౌరవాన్ని నా చేత్తో నేనే తుడిచేనా? ఇప్పుడే మాట ఇచ్చి అప్పుడే మాట తప్పాను అని ఆ అమ్మాయి అనుకుంటే అనుకోనీలే. నీకు నేను అంత చెప్పినా నీకు ఇంకా ఆ అమ్మాయిని జాబ్లో పెట్టుకోవడానికి ఇష్టం లేదు కదా. నేను మాత్రం ఏం చేయను. సరే, ఆ అమ్మాయికి కాల్ చేసి చెప్తా అని అంటూ ఫోన్ అందుకున్నారు. ఆమెకి తెలుసు వత్సల్కి కోపం ఎక్కువే, కానీ ఫ్యామిలీ పరువు పోయేలా ఏదీ చేయడు అని. అందుకే అతన్ని ఎక్కడ లాక్ చేయాలో అక్కడ లాక్ చేసింది స్వర్ణగారు. స్వర్ణగారు అలా ఫోన్ అందుకోగానే వత్సల్ ఆ ఫోన్ అందుకొని, అమ్మా ఇది చాలా ఎక్కువైంది. ఇప్పుడేంటి, తనని నా పిఏగా పెట్టుకోవాలి అంతేగా, రేపు రాని చెప్తా తన పని అంటూ అక్కడి నుండి కోపంగా వెళ్ళిపోయాడు. ఇక నెక్స్ట్, సౌమిల్ తన కారులో ఇంటికి వస్తూ ఉండగా మార్గ్ మధ్యలో ఎవరో కారుని రోడ్డుకి అడ్డంగా పెట్టినట్టు చూసి సడన్గా బ్రేక్ వేసి తన కారుని ఆపేసరికి అతను ఒక్కసారిగా ముందుకు వెళ్ళి వెనక్కి వచ్చినట్టు అయ్యాడు. అతను కొంచెం విసుగ్గా తన కారు దిగి ఎవరా అని చూద్దామని ముందుకు కదిలేసరికి ఆ కారులో చాలా కోపంగా, చాలా రెక్లెస్గా,
చాలా గర్వంగా చూస్తూ డ్రైవింగ్ సీట్లో కూర్చొని ఉంది మనస్వి. ఆమెను చూస్తూనే ఒక్క క్షణం అలానే స్టన్ అయి చూసి ఇక తనకి తాను చేసిన వీరంగం గుర్తుకు వచ్చి ఛ అని అనుకుంటూ అక్కడి నుంచి వెనక్కి తిరిగి వెళ్ళబోయాడు. అంతలో హలో మిస్టర్ సౌమిల్ మెహ్రా, ఏమిటి నన్ను చూసి కూడా చూడనట్టు అలా వెళ్ళిపోతున్నావు? అరే, నీకోసం నేను ఇక్కడ ఒక్కదాన్ని ఎప్పటి నుండో వెయిట్ చేస్తుంటే నువ్వేంటిరా అంటే అలా చూసి చూడనట్టు వెళ్ళిపోతున్నావేంటి? ఆ! ఓ, నేను మర్చిపోయాను. నీకు ఈ మధ్య పెళ్ళైపోయింది కదా! ఓ, నన్ను క్షమించండి సౌమిల్ గారు. ఏమిటి, మీకోసం మీ భార్య ఎదురు చూస్తూ ఉంటుంది కదా! పిచ్చిదాన్ని, ఆ విషయమే మర్చిపోయాను. అవును, పూలు, పళ్ళు తీసుకొని వెళ్తున్నావా? హా! అయినా వాటి అవసరం ఇప్పుడు అంతగా ఏమీ ఉండదేమో కదా! అవును, మీ ఫస్ట్ నైట్ మీ పెళ్ళికి తర్వాత జరిగిందా? లేకపోతే ముందే జరిగిందా? ఓహ్! ముందే జరిగి ఉంటది. అందుకే ఈ పెళ్ళంత హడావుడిగా చేసుకున్నావా? అని అంటూ ఇంకా ఏదో మాట్లాడబోయేసరికే సౌమిల ఆమె వైపు చూస్తూ మనస్వి, ప్లీజ్ అలా మాట్లాడకు. నీకు ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావటం లేదు. నేను చెప్పేది ఒక్కసారి విను. అంతేకాని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు. ప్లీజ్, సృజతి అలాంటి అమ్మాయి కాదు అని అంటూ ఆమె వైపు 2 అడుగులు వేయబోయాడు. అది చూసిన మనస్వి, స్టాప్ దేర్ మిస్టర్ మెహ్రా, అక్కడే ఆగిపో. ఇంకా నీ మోసపు మాటలు విని మోసపోవటానికి నేనేం పాత మనస్విని కాదు. నన్ను, నా ప్రేమని నువ్వు అర్థం చేసుకొని ఉంటే నువ్వు ఈ పెళ్లి చేసుకునేవాడివే కాదు. పిచ్చిదానిని, నువ్వు మనసు చూసి ప్రేమిస్తున్నావు అని అనుకున్నా కానీ ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. నీకు పెళ్ళికి ముందే అన్నీ జరిగిపోవాలి. అప్పుడు అప్పుడు నీకు నచ్చితేనే పెళ్లి చేసుకుంటావని నేను ఎక్స్పెక్ట్ చేయలేదబ్బా. నువ్వు ప్రతిసారి ముద్దు పెట్టు అని అంటే నేను వద్దు అని నిరాకరించానని కదా! అందుకే నేను అన్ఫిట్ అని భావించి ఈ అమ్మాయితో పెళ్ళికి ముందే అన్నీ కానించేసుకున్నావు అన్నమాట. బాగా సుక్క అని అంటూ ఉండగా, స్టాప్ ఇట్ మనస్వి, ఐ సే స్టాప్ ఇట్. అది నోరా లేక మురికి కాలువనా? నువ్వు ఆడదానివేనా? ఒక ఆడపిల్ల గురించి ఇంత నీచంగా ఆలోచిస్తావా? సిగ్గుందా నీకసలు? నేను నిన్ను కిస్ అడిగింది నిన్ను టీస్ చేయటానికి. దానిని నువ్వు ఇలా భూతద్దంలో పెట్టి చూస్తావని కాదు. నీకు నచ్చ చెప్పాలి అని, జరిగిన సంగతులు నీకు విడమర్చి చెప్పాలని నీ కోసం ఎంతగా అలమటించానో నాకు ఆ భగవంతుడికే తెలుసు. నా గురించి నీకు అంతా తెలుసు అనుకున్నాను. నన్ను నాకంటే ఎక్కువగా నువ్వే అర్థం చేసుకున్నావు అని కూడా అనుకున్నాను. కానీ నువ్వు నన్ను పావువంతు కూడా అర్థం చేసుకోలేదని ఇప్పుడే అనిపిస్తుంది. అర్థం చేసుకోలేని వారికి ఏం చెప్పినా అది ఎప్పటికీ అర్థవంతం లేని పనే అని అవుతుంది అని నేను ఇప్పుడే తెలుసుకున్నాను అని అన్నాడు. అందుకు మనస్వి, అవును, ఇలా కాక ఇంకెలా మాట్లాడతావులే. నేను ఎప్పుడైతే ఫారిన్ వెళ్ళానో అప్పటి నుండి నీకు ఆ అమ్మాయికి మధ్య కుచ్చుకుచోత హై అయి ఉంటుంది అని అంది. ఆ మాటలకి కోపం వచ్చిన సౌమిల్, నీకు ఏం చెప్పినా వేస్టే, చి తక్క తక్క అని అంటూ ఆమెను దాటి వెళ్ళిపోయాడు. అంతలో, ఓ, ఇదంతా నా మీద కోపమా లేక అక్కడ నీ శ్రీమతి వెయిటింగ్ అని కోపమా అని అంది. అందుకు సౌమిల్, నువ్వెలా అనుకున్నా నాకేం ప్రాబ్లం లేదు అని అంటూ తన కారెక్కి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోవడం మనస్విని ఇంకా రెచ్చగొట్టినట్టు అయింది. అతను వెళ్ళిన వైపే చూస్తా సౌమిల్, నీ అంతు చూసేదాకా నేను నిద్రపోను అని అంటూ తన కారెక్కి తన పబ్బుకి వెళ్ళిపోయింది. ఇంకా సౌమిల్ ఇంటికి వచ్చిన మనస్వి మాటలే అతన్ని వెంటాడుతూ ఉన్నాయి. అందుకని అతని ఫేస్ చూడడానికి చాలా డల్గా ఉండిపోయింది. సౌమిల్ ఇంటికి వచ్చేసరికి వత్సల్ హాల్లో కూర్చొని ఫోన్లో గేమ్స్ ఆడుతూ ఉన్నాడు. సౌమిల్ ఫేస్ డల్గా ఉండటం చూసి, అన్నయ్య, ఏమైంది? నీ హెల్త్ బాగుందా? ఎనీథింగ్ సీరియస్ అని అంటూ అతనికి దగ్గరగా వచ్చాడు. అతన్ని చూసిన సౌమిల్ నార్మల్ అవుతూ, చిన్నా, నేను బాగానే ఉన్నా, కొంచెం వర్క్ ప్రెషర్ అంతే అని అంటూ తల్లి వైపు తిరిగి, అమ్మా, ఏంటి, నాతో ఏదో అర్జెంటుగా మాట్లాడాలి రమ్మని చెప్పావంట, ఏమిటమ్మా అంత అర్జెంట్ మేటర్ అని అడిగాడు. అందుకు అతని తల్లి, కన్నా, ముందు నువ్వు ఫ్రెష్ అయ్యిరా, తర్వాత చెప్తాను అని అంటూ సృజతి వైపు తిరిగి, సృజ,
అతనికి కాఫీ రెడీ చేసి పట్టుకెళ్ళు అని అంది. అది విన్న సౌమిల్ కొంచెం ఇబ్బందిగా, అమ్మా తనకెందుకు శ్రమ, మైట్స్లో ఎవరో ఒకరికి చెప్పు అని అన్నాడు. అందుకు స్వర్ణగారు, కాఫీ పెట్టి ఇస్తే నీ భార్య ఏం అరిగిపోదులే సౌమిల్, ఇన్నాళ్ళంటే నువ్వు ఒంటరివాడివి, అప్పుడు ఎవరు ఇచ్చినా పర్వాలేదు, కానీ ఇప్పుడు నీకు తోడుగా నీ భార్య వచ్చింది కాబట్టి నీ పనులన్నీ నుండి తానే చూసుకోవాలి, అలానే తనకేం కావాలో అది నువ్వు చూసుకోవాలి, మీరిద్దరూ ఒకరికి ఒకరుగా ఉండాలి, ఒకరిలో ఒకరైపోవాలి అని అంటే ఇలాంటివే బంధాన్ని బలపడేలా చేస్తాయి. అయినా సృజతి ఒక్కతే కొత్తగా ఏం చేయడం లేదు. పెళ్ళైన ప్రతి ఆడపిల్ల అవి చేస్తుంది. అలా చేయడాన్ని ఇష్టపడుతుంది కూడా. నీ ప్రతి ఎమోషన్ని అర్థం చేసుకుంటూ నీకు తోడు నీడుగా ఉండటం ఆమె బాధ్యత అని అంటూ చెప్తుంది. అంతలో సౌమిల్, ఇవేం అవసరం లేదమ్మా అని అంటూ తన గదికి వెళ్ళిపోయాడు. ఇక అక్కడే ఉన్న వత్సల్ తల్లిని చూస్తూ, అమ్మ సోనలతాదేవి గారు, మీరు మెహ్రా కంపెనీకి ఓనర్నేనా? మీరు ఇండస్ట్రీ బదులు ఒక మఠాన్ని తెరిస్తే మీ స్పీచ్కి ప్రజలు తండోపతండాలుగా వచ్చేవారు, మీకు ఒక గుడి కూడా కట్టేసేవారు అని తల్లితో చమత్కరించాడు. వచ్చిన మాటలకి కిచెన్లో కాఫీ పెడుతున్న సృజతి ముఖంలోకి చిరునవ్వు వచ్చి చేరింది. అంతలో, ఏమిటబ్బా సౌమిల్ గారు అంత చిరాగ్గా ఉన్నారు, ఏమై ఉంటుంది అని అనుకుంటూ కాఫీ తీసుకొని అతని గదికి వెళ్ళింది. ఆమె వెళ్ళేసరికి సౌమిల్ ఫ్రెష్ అయ్యి వచ్చి కూర్చొని ఉన్నాడు. అతన్ని చూస్తూ, కాఫీ తీసుకోండి. ఏమిటి ఒంటరిగా కూర్చొని ఏదో దీర్ఘాలోచనలో ఉన్నారు అని ఏమైంది అంటూ మంచం మీద పెట్టిన బట్టలు టవల్స్ అన్ని తీసి మడిచి మంచం సర్దుతూ ఆమె అడిగింది. ఆమె అడిగిన దానికి సమాధానంగా ఏం లేదు అంటూ పొడి పొడిగా సమాధానం చెప్పాడు. అది విన్న సృజతి అతని వైపు ఒక్కసారి చూసి, సరే చెప్పకపోతే మాలే, ఇంకా మీరేదో నన్ను మీ ఫ్రెండ్గా ఒప్పుకున్నారు, మీ మనసులో నుంచే చెప్పారు ఫ్రెండ్ అని అని అనుకున్నా, కానీ అది మనసులో నుంచి వచ్చిన మాట కాదు, పెదవుల మీద నుండి వచ్చిన మాట అని ఇప్పుడే తెలిసింది అని అంది. దానికి అతను, అదేంటి అలా అంటున్నావు, నువ్వు కూడా నన్ను అర్థం చేసుకోలేదా, నేను ఒట్టి మాటలు చెప్పేవాడిలా కనిపించానా అని అన్నాడు బాధగా. అది చూసిన సృజతి, నేను కూడానా, అంటే మిమ్మల్ని ఎవరైనా ఏమైనా అన్నారా, అలా ఫ్రెండ్స్ అంటే ఇంట్లో వాళ్ళతో కూడా షేర్ చేసుకోలేనివా, చేసుకునే వారిని ఫ్రెండ్స్ అంటారు, మరి మీరు విచారంగా ఉన్నారు, నా ఫ్రెండ్ విచారంగా ఉంటే నాకు బాధ ఇదా చెప్పండి, ఓని ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసుకోలేనిదా, ఐ మీన్ నాతో కూడా చెప్పలేనిది అయితే చెప్పొద్దులే, అట్లీస్ట్ వచ్చంతో అయినా షేర్ చేసుకోండి, మిమ్మల్ని అలా చూడలేకపోతున్నాను అని అంది బాధగా. ఒక్క నిమిషం ఆమె వైపు చూసి, వచ్చే దారిలో మనస్వి కలిసింది అని మెల్లగా చాలా బాధగా చెప్పాడు. అది విన్న సృజతి, అయితే మీరేమైనా అన్నారా, లేక తనేమైనా అన్నదా అని అడిగింది మెత్తగా. వాళ్ళిద్దరి మధ్యలో జరిగిన సంభాషణ అంతా చెప్పాడు సౌమిల్. అంతా విన్న సృజతి, చూడండి ఇలా చెప్తున్నా అని మరోలా అనుకోకండి, ఇప్పుడు మీరు ఆమెతో వాదించినా లేదా ఏమన్నా మాట్లాడినా, పోనీ ఒప్పించే ప్రయత్నం చేసినా అర్థం చేసుకోవడం కంటే అపార్థం చేసుకునే అవకాశాలే ఎక్కువ, కాబట్టి కొద్ది రోజులు తనకి టైం ఇచ్చి ఆ తర్వాత మాట్లాడండి, అప్పటికి ఇప్పుడున్నంత కోపం, బాధ, దుఃఖం, ఆవేశం ఉండకపోవచ్చు, కాబట్టి అప్పటికి మనసు కొంచెం తేలికై కూడా ఉంటుంది, అప్పుడు ఆమెకి అర్థమయ్యేలా చెప్పండి, మేబీ అప్పుడు ఆమె మిమ్మల్ని మీ మాటల్ని నమ్మొచ్చు, జస్ట్ నాకు తోచింది చెప్పాను, ఒకసారి మీరు కూడా ఆలోచించండి, నేను చెప్పింది సరైందైతే పాటించండి అనేసి అంది. అతను ఆమె వైపు అభిమానంగా చూస్తూ ఆమె తెచ్చిన కాఫీ తాగుతూ, ఇంత ప్రశాంతంగా ఎలా మాట్లాడగలవు నువ్వు అని అన్నాడు. అందుకు అరవడం, అడగడం, కోపడడం వల్ల సమస్యలు పరిష్కారం కావని నా అభిప్రాయం, కూర్చొని ఆలోచించుకొని మాట్లాడుకుంటే పరిష్కారం దొరుకుతుంది అని నా అభిప్రాయం అంటూ అతను ఖాళీ చేసిన కప్పుని అందుకొని సిగ్గుపడుతూ అక్కడి నుండి కిందకి దిగింది. ఆమె వెనకే అతను వెళ్ళాడు. అతనితో స్వర్ణగారు మాట్లాడుతూ, సౌమిల్, నువ్వు సృజతి అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళాలి, అమ్మమ్మ ఊరిలోని దుర్గమ్మ సన్నిధిలో
మీ ఇద్దరి పేర్ల మీద పూజ ఏర్పాట్లు చేసింది అని కబురు పంపింది అని చెప్పింది. అందుకు సౌమిల్, అమ్మ, ఆఫీస్లో పెండింగ్ వర్క్ చాలా ఉంది. ఇప్పటికే 3-4 రోజులు ఆఫీస్కి వెళ్ళలేదు. మళ్ళీ సెలవు తీసుకుంటే ఇంకొంచెం వర్క్ పెండింగ్లో ఉంటుంది. నా వల్ల కాదు ఇప్పుడు వెళ్ళటం. కావలిస్తే నువ్వు శృజతిని తీసుకొని అక్కతో, శృజతి, నువ్వు, అక్క వెళ్ళి రండి. తోడుగా కావాలంటే బావగారిని, వత్సల్ని కూడా తీసుకొని వెళ్ళు అని అన్నాడు. అందుకు స్వర్ణగారు, ఏం సౌమిల్, నా మాట వినను అనే స్టేజ్కి వచ్చావా? నేనైతే ఇప్పటికీ మా అమ్మ మాటకి ఎదురు చెప్పలేదు. పని గురించి ఆలోచించకు. నువ్వు వచ్చే వరకు ప్రణవ్, వత్సల్ చూసుకుంటారు. అసలుకే హడావుడిగా జరిగిన మీ పెళ్లి గురించి తెలుసుకొని చాలా కోపంగా ఉంది. ఇప్పుడు ఈ పూజకి మీరు వెళ్ళకపోతే ఆ కోపం ఇంకొంచెం ఎక్కువ అవుతుంది. ఒక్కసారి ఆలోచించు అని అంది. అందుకు సౌమిల్, అమ్మా, తప్పదా అని అన్నాడు చిన్నపిల్లాళ్ళ ఫేస్ పెట్టి. అందుకు స్వర్ణగారు, నేను చెప్పేది చెప్పాను, ఆ తర్వాత నీ ఇష్టం అంటూ దిగులుగా ఫేస్ పెట్టింది. అది చూసిన సౌమిల్, సరే ఎప్పుడు వెళ్ళాలి అని అడిగాడు. అందుకు స్వర్ణగారు, ఎప్పుడో ఏమిటి, రేపు ఉదయాన్నే వెళ్ళిరండి అని అంది. సరే, రేపొద్దునే బయలుదేరి సాయంత్రానికి తిరిగి వచ్చేయటమేగా అన్నాడు. అలా వెళ్ళి ఇలా రావడం కాదు, పూజ మిగుంచుకొని రావాలి అని అంది స్వర్ణగారు. అందుకు సౌమిల్, పోనీ నైట్ బయలుదేరిన ఉదయానికి వచ్చేయొచ్చు కదా అని అడిగాడు. హా, వచ్చేయచ్చు అని అంటూ తల ఊపింది. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ సౌమిల్, శృజతి ఊరికి బయలుదేరారు. ప్రణవ్, వత్సల్లు తమ పనికి వెళ్ళిపోయారు. వత్సల్ ఆఫీస్కి వెళ్ళి విజయ రాక కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు. అతడు వాళ్ళ అమ్మ మాట తప్పడం ఇష్టం లేక ఒప్పుకున్నాడే కానీ విజయ తన పిఏగా అని అంటే అతనికి నర్వస్గా ఉంది. అది బయటకు కనబడనీయకుండా ఎలా అయినా విజయాని ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించి అక్కడి నుండి ఆమెను పంపేయాలి అని డిసైడ్ అయ్యాడు. ఇదేం తెలియని విజయ తన స్కూటీని ఆపి ఒక్కసారి పైకి చూసింది. 20 అంతస్తుల భారీ భవంతి అది. అది చూడగానే తల తిరిగినట్టు అయిపోయింది విజయకి. గుండె ఒక్కసారి ఆగి కొట్టుకోవడం స్టార్ట్ చేసింది. ఆమె అక్కడి వాతావరణాన్ని చూస్తూ, దేవుడా, నేను నిజంగా ఇక్కడ ఉద్యోగం చేయగలనా? అసలు నాకు వస్తుందా ఉద్యోగం అని అంటూ తనని తాను ప్రశ్నించుకొని మరలా తనకి తానే మోటివేట్ చేసుకుంటూ మెహ్రా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. తర్వాత ఏం జరిగింది అనేది తెలుసుకోవాలి అని అనుకుంటున్నారా? అయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఈ సిరీస్ని ఫాలో అవ్వండి. అలానే ఈ సిరీస్ మీద మీ అభిప్రాయాలు, సూచనలు, సలహాలు ఏమైనా ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. బై బై. టేక్ కేర్. సీ యూ సూన్ అగైన్.